అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో యువ భారత్ అదరగొట్టింది. వరుస విజయాలతో ఫైనల్స్ కు దూసుకెళ్లినటువంటి భారత్ తుది పోరులోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. కప్ కైవసం చేసుకుంది. అండర్-19 వన్డే ప్రపంచ కప్ టైటిల్ ను ఆరోసారి చేజిక్కించుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 175 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థి ముందు యంగ్ ఇండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ఆరోన్ చార్జ్ స్వల్ప స్కోర్ కి వెనుదిరిగ్గా మరో ఓపెనర్ సూర్యవంశీ మాత్రం అద్భుత ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే అర్ధశతకంతో రాణించగా అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది పర్వాలేదనిపించారు. ఫైనల్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో వీర విహారం చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్న అతడు ఆ తర్వాత మరింత చెలరేగి ఆడాడు. మరో 75 పరుగులను కేవలం 25 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత మానీ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. 218 స్ట్రైక్ రేట్ తో 15 సిక్స్లు, 15 ఫోర్లను బాది 175 పరుగులు రాబట్టాడు. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యం ముందు ఇంగ్లాండ్ తేలిపోయింది. 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. పాల్కినర్ సెంచరీ పోరాటం సరిపోలేదు. బెన్ డాక్సిన్ 66, బెన్ యెమెన్ 45, అలాగే థామ్ 31 పరుగులు చేశారు.